మాట్లాడుతున్న మాటలు మా వాళ్ళు ఇప్పటికే చాలా మాటలు మాట్లాడిండ్రు. నేను వాళ్ళ మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మఫ్టీలో ఉన్న ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు రాసుకపోయి నీ ముఖ్యమంత్రికి చెప్పాలి, నీ రెవెన్యూ మంత్రికి చెప్పాలి, నీ ప్రభుత్వానికి తెలియాలని చెప్పి కోరుతా ఉన్నా. మేం ఎవరి వ్యక్తిగతంగా ఎవరి మీద ఆరోపణ చేయడానికి రాలే, మేము ఇక్కడికి కొట్లాడడానికి రాలే. నేరుగా మేము వచ్చింది ఈ మూర్ఖపు దుర్మార్గపు గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరవాలి, నా జవాన్ నగర్ మీద ఆలోచించాలని మాత్రమే ఇక్కడికి వచ్చినాం. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు ఎవరిని చూసినా కూడా మా ఇంతకుముందు మా లీడర్ సాబ్ తీసుకొని వచ్చింది. రషీదా బేగం, నేను ఒక్కరి కన్నా ఒక్కరి మెడలో కూడా తులం బంగారం లేదు, ఒక్కరి మెడలో తులం బంగారం లేదు. ఎవరి వీళ్ళంతా కూడా ఇంతమంది వీళ్ళు చెప్పిండ్రు. ఒక్క తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశంలో ఎక్కడ ఎవరికి ఉపాధి లేకపోయినా పొట్ట చేత పట్టుకొని వచ్చే అడ్డ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జవహర్ నగర్ అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వస్తే ఇక్కడ డంప్ యార్డ్ ఉంటుంది. ఈ డంప్ యార్డ్ వల్ల నాకు తెలిసి ఎవరు కూడా ఏమాత్రం ఉపాధి ఉన్నా, ఏమాత్రం కొంచెం మంచి జీవితం ఉన్నా బాలాజీ నగర్లో ఎవరు ఉండరు. ఇక్కడ పారే మురికి నీళ్లు, ఇక్కడ బోర్లు వేస్తే బావులు తవ్వుతే వచ్చే ఆ దుర్గంధపు నీళ్ళు మాత్రమే కాదు, కెమికల్ వాటర్తో చచ్చిపోతామని తెలిసి కూడా వస్తారు ఇక్కడికి. ఇక్కడ వీచే గాలి పీల్చుకుంటే దవాఖానల పాలవుతామని తెలిసి ఇక్కడ ఆ డంప్ యార్డ్లో వచ్చిన పురుగులన్నీ కూడా శరీరం మీద వాళ్తే దద్దులు వస్తాయి. అంటే దద్దులు వచ్చినా చచ్చిపోతామని తెలిసినా ఆ విషపు నీళ్లు తాగినా గత్యంతరం లేక ఇంతకుముందే ఒక ఆమె చెప్పయింది, ఆమె నాకు భర్త లేడు సారు, నాకు భర్త లేడు, నాకు 3 ఆడపిల్లలే. 24 ఏళ్ల క్రితం వచ్చిన జోష్న, ఆమె పేరు రోజా. నేను వచ్చిన ఈ కాలనీ ఇప్పటి కాలనీ కాదు, 24 ఏళ్ల క్రితం నేను ఇక్కడ 30 గజాలలో ఇల్లు కట్టుకున్నా. నాకు ఇప్పుడిప్పుడే 3 బిడ్డలు పెద్దోళ్ళు అయింది, వాళ్ళకు కొంచెం పెద్దోళ్ళు అయింది కాబట్టి దానికి కొంచెం రేకుల షెడ్డు నుంచి స్లాబ్ వేసుకుందామని చెప్పి అనుకున్నా. కానీ నా ఇల్లు నా కళ్ళ ముందే కూల్చేసిండ్రు. నేను కాళ్ళ మీద పడ్డ, వాళ్ళ కాళ్ళ మీద పడ్డ. నేను నా స్టవ్ అనేది తీసుకొనియండి, నా బీరువా తీసుకొనియండి, నా బట్టలు బయట తీసుకోమని చెప్పి కాళ్ళ మీద పడ్డా. కానీ కనికరించలే, ఆ దుర్మార్గులు కూలగొట్టిపోయిందని చెప్పి ఏడిచింది ఆమె. అరుంధతి నగర్లో గదే జరిగింది. ఇవాళ ఇక్కడ అనేక ఇళ్లకు నేను వచ్చిపోయినా. నేను అడుగుతా ఉన్నా, 30 గజాలలో 60 గజాలలో ఇల్లు కట్టుకుంటాడు ఉన్నోడా లేనోడా? మూర్ఖుల్లారా, కనబడతలే అని చెప్పి అడుగుతున్నా. ఇంత మా ప్రభాకర్ ఒక మాట చెప్పిండు, బంజారా హిల్స్లో ఒక్కొక్క ఎకరం 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు గా భూములని నీ పార్టీ నాయకులు, డబ్బున్నోళ్ళు, కలిగినోళ్ళు, ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా జీవో నెంబర్ 58, జీవో నెంబర్ 59లో వన్ ల్యాండ్ 6 ఎకరాలు ఉంటుంది. కానీ 20 మంది పేరిట, 30 మంది పేరిట చిన్న బిట్లుగా చేసి వారికి రిజిస్ట్రేషన్ చేసావు కదా కొడుక. ఇవాళ ఈ 30 గజాలని 60 గజాలని ఇల్లు కొలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొడితే నీకు ఏమాత్రం న్యాయం అవుతుందా నా కొడుక? వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఉసురు తగలదారా నా కొడుక అని చెప్పి అడుగుతా ఉన్నాయి. నేను సంవత్సరం అవుతుంది ఇక్కడ కలిసి, సంవత్సరం నుంచి వెళ్ళి కంటి మీద ఎప్పుడు కొనుక్కులేదు. మొట్టమొదలు ఓ హైడ్రాన్ తెచ్చిపెట్టిండు. మేమనుకున్నాం
ఈ హైడ్రా వచ్చినాడు ఎవడైతే బాగా పెద్దోడు ఉన్నాడో, ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో, ల్యాండ్ మాఫియా ఉందో, బ్రోకర్లు ఉన్నారో, వాళ్ళ దగ్గర నుంచి భూములు గుంజుకుంటారేమో అని చెప్పి అనుకున్నాం మేము. కానీ వాళ్ళు పడ్డది ఎక్కడా? వాళ్ళు పడ్డదల్లా నా సూరారం బస్సు మీద పడ్డారు వాళ్ళు, నా సూరారం బస్సు మీద పడ్డారు వాళ్ళు, నా అరుంధతి నగర్ కాలనీ మీద పడ్డారు వాళ్ళు, నా అస్మత్పేట బస్తీ చెరువు పక్క బండి కట్టుకుని ఇళ్ళ మీద పడ్డారు. నా జొన్నల బండ ఏ ఒడ్డరులైతే 70 ఏళ్ళ క్రితం